సాంకేతికతతోనే అధిక దిగుబడులు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్. గారం మండలం, శ్రీకాకుళం జిల్లా. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తుందిరా కార్యక్రమాలలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అని అధికారులను సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తితో పాటు రైతులకు ఆదాయం పెరుగుదలకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు పంట చేతికొచ్చిన వెంటనే మీకు దగ్గరున్న మిల్లులో మీరు అమ్ముకోవచ్చు. అలాగే మీరు ధాన్యం అయిపోయిన 48 గంటల్లో మీకు డబ్బులు కూడా పడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఇది. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి మీకు నీరు కానీ, అలాగే విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఏ కొరత లేకుండా, పైగా మీరు పండించిన పంట కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖ క్షేత్రమైన బౌద్ధారామం కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా మనం డెవలప్ చేసి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలి. అది ఎన్ని నెలలకు వస్తుంది? 100 డేసా? 9 ఉంటే వరి అయితే మాకు 4 months లో వస్తుంది. 9 months కింటన్నారంటే 25,000 30,000 వస్తాయి. మాకు కనీసం ఒక 15,000 20,000 3 నెలల్లో వరి ప్లస్ పెసర వస్తుంది. ఇంకోటి ఏంటంటే తంపరపూర్లో నీరు ఉన్నందువల్ల నీటిలో వేయమంటున్నారు. ఆ పక్క యూరియా వేస్తే ఆ యూరియా ఇందులోకి వస్తే ఒడి చేపలు కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకు దీనిపైన మీరు పూర్తి అవగాహన రైతులు కల్పించాల్సిందిగా నేను డీడీ గారికి కోరుకుంటూ, ఇంకా ఏదైతే మనం ఈ ధాన్యం కొనుగోలు గతంలో ఎంపీపీ గారు చెప్పారు, ఎక్స్ఎంపీపీ గారు, ఇక్కడ తీసుకెళ్లి సాయవట్టం తీసుకెళ్లి కలిపట్నంలో అమ్మడం, కలిపట్నం వెళ్ళి పూర్వం వెళ్ళి అమ్మడం కాకుండా మీకు రేపు పంట చేతికొచ్చిన వెంటనే మీకు దగ్గరున్న మిల్లులో మీరు అమ్ముకోవచ్చు. అలాగే మీరు ధాన్యం అయిపోయిన 48 గంటల్లో మీకు డబ్బులు కూడా పడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఇది. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి మీకు నీరు కానీ, అలాగే విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఏ కొరత లేకుండా, పైగా మీరు పండించిన పంట కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖ క్షేత్రమైన బౌద్ధారామం కానీ, వేణుగోపాల స్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా మనం డెవలప్ చేసి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలి. ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రికల్చరల్ జేడీ గారు, అలాగే ప్రముఖ క్షేత్రం బౌద్ధరామ క్షేత్రం, అలాగే వేణుగోపాల స్వామి క్షేత్రమైనటువంటి సాలిగుండంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. అయితే ఈ రోజు మానవ మనుగడ సాధించాలంటే మనకి ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని పండించేది రైతులు. ఆ రైతుల యొక్క బాగోగులు చూసి వారు శుభ్రంగా ఉన్నప్పుడే మనందరి మనుగడ ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా గతంలో 2014-19లో పొలం పిలుస్తుందనే కార్యక్రమం ప్రవేశపెట్టి దాదాపు 3,58,000 గ్రామాల్లో సందర్శించి రైతులు సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఫస్ట్ సంతకం ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సంతకం పెట్టడం జరిగింది. ప్రతి మంగళవారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పొలం పిలుస్తోందనే కార్యక్రమంలో రైతులకి
నాణ్యత ప్రమాణాలు పాటించి ఎరువులు ఎలా వాడాలి, ఇంకా మెరుగైన దిగుబడులు ఎలా సాధించాలి, వీటన్నింటిపైన అవగాహన కోసం, అలాగే ఉద్యానవన పంటలు ఎలా వాడాలి, ఈ పాడి పరిశ్రమ పైన కానీ అలాగే మత్స్య సంపద పైన అన్నింటిపైన రైతులకు పిలిచి అవగాహన కల్పించి వారికి ఇంకా మెరుగైన పద్ధతుల ద్వారా ఇప్పుడు ఈ ఎరువులు పొలాల్లో చల్లినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కానీ, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం డబ్బులు ఎలా సంపాదించాలి వ్యవసాయం ద్వారా అని, అలాగే యాంత్రీకరణ పద్ధతి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది. అలాగే పొలం బడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండవ సంతకం గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకి ఒక్క పనిముట్టు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో ఆ రెండవ సంతకం మొదటి ప్రాధాన్యత పొలం పిలుస్తుంది కార్యక్రమం. రెండవ సంతకం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఈ యాంత్రీకరణ పరికరాలని రైతులందరికీ మళ్ళీ ఇచ్చే సబ్సిడీ ద్వారా ఇవ్వడానికి రెండవ సంతకం పెట్టారు. రాబోయే 2-3 నెలల్లో ఇప్పుడే జేడీ గారు చెప్పారు, మీకు ప్రతి ఒక్క రైతులకు కూడా యాంత్రీకరణ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి మీకు పరికరాలు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా